నీ కొడుకు కొడతాడు, నీ కోడలు జైల్లో వేయిస్తుంది. అంత చేతగాని వాళ్ళ కనిపిస్తున్నానా నేను? ఈరోజు నీ అంతు చూడాలని వచ్చాను. నీ ఫ్యామిలీలో అందరినీ చంపేస్తా. ఏ జన్మలో ఏ పాపం చేసినావో అన్నా ఇట్ట జరిగినది. దారిన పోయేవాడికంతా మంచి చేస్తావు. నీ మీద చేయి చేసుకునేదానికి వాడికెట్ట మనసొచ్చినదో అర్థం కాకుండా ఉండాది. ఇంట్లో ఇంతమంది ఉండి కూడా ఏమి చేయలేకపోయినావు వాణ్ణి. అదే చిరంజీవి గాడుంటే ఊరుకునేవాడా? నీ మీద దెబ్బ పండించేవాడా? వాడికి ఎవరితో ఎట్టా మాట్లాడాలనో తెలుసు, ఎవరిని ఎట్టా దెబ్బ కొట్టాలనో కూడా తెలుసు. అర్జున్ వరుణ్ అంటే వాళ్ళకేం తెలుసు? వ్యాపారం ఇల్లు తప్ప. అందుకే మంచిగా ఉండే దగ్గర మంచిగా ఉండాలా, చెడ్డగా ఉండే దగ్గర చెడుగా ఉండాలా? అవు అన్నా, ఆ పొద్దు ఇంట్లో దొంగలు పడినప్పుడు కూడా వాడే కదా కాపాడినాడు. నువ్వు బాగా ఆలోచించినా, ఆ పొద్దు వాడున్నాడు కాబట్టే కదా కాపాడినాడు. అట్నే ఈ పొద్దు వాడుంటే ఇట్టంతా జరిగేటిదా? వాణ్ణి విడిచిపెట్టేటోడా? నీ మీద చెయ్యి వేసినందుకు వాడి ప్రాణం తీసేటోడు. అసలు ఈ దరిద్రం అంతా వాడి వల్లే కదా. అసలు అలాంటి వాళ్ళని కొట్టి తిట్టాల్సిన అవసరం వాడికేంటి? వీడు వాడి మీద చేసుకోబట్టే కదా వాడు ఇంటి మీదకి నలుగురు నేసుకుని వచ్చాడు. అదేందినా అట్టా మాట్లాడుతుండావో? వాడేమైనా చిన్న తప్పు చేసినాడా?